హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బగారా రైస్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీన్ని వైట్ బిర్యానీ కూడా అంటారు. ఇది చికెన్ గ్రేవీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము బాస్మతి రైస్ 3 గ్లాసులు తీసుకొని శుభ్రం చేసుకొని బాగా కడిగేసుకొని 20 మినిట్స్ నానబెట్టేసుకుందాము వాటర్ వేసుకొని. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: 1 ఆనియన్స్ సన్నగా తరిపెట్టుకోవాలి, పచ్చిమిర్చి చీలికలు ఒక 5, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, బిర్యానీ లేకేసే మసాలా దినుసులు అండి, అనాస పువ్వు, చెక్క, లవంగము, మరాఠీ మగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచీలు 2 తీసేసుకుందాము. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు తీసేసుకుందాము. గరం మసాలా 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. ఇది బాగా కాగిన తర్వాత మసాలా దినుసులు వేసేసుకుందాం. బిర్యానీ మసాలా దినుసులు వేసేసుకొని వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కొద్దిగా, ఆవాలు వేసేసుకుందాం. వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పుదీనా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా వేయించుకుందాం. ఇలా 1 మినిట్ వేగిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా 1 మినిట్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ తీసేసుకుందాం. ఇందులోకి నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, 1:2 రేషియోలో 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసురు బాగా తెల్లనిద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఎసురు తెల్లేటప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకుందాం. రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ పిండుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది రైస్. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు 90% ఉడికింది కదండి. ఇప్పుడు హాఫ్ గరం మసాలా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూను కొత్తిమీర కూడా చల్లేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. చూడండి పొడి పొడిగా వచ్చింది. 1 మినిట్ అట్లా మూత పెట్టేసుకుని మళ్ళీ తీసి చూద్దాము. చూడండి ఎంత పొడి పొడిగా బగారా రైస్ వచ్చింది. ఎంతో ఈజీ అండి చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వ్ చేసేసుకొని ఎంతో ఈజీ బగారా రైస్ రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.